త్రేతాయుగంలో మారీచుడు మాయలేడి అవతారంలో వచ్చాడు. కలియుగంలో 2019 ఎన్నికల ముందు సేవామిత్ర అవతారంలో వచ్చాడు. ఇప్పుడు మన మిత్ర అని రూపం మార్చి మరోసారి మన ముందుకొచ్చాడు. రూపాలు మారొచ్చు, మారీచుడు మారడుగా. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు, లోకేష్ ఓ రాజకీయ కుతంత్రానికి తెరలేపారు. రాష్ట్ర పౌరుల వ్యక్తిగత డేటాను ప్రైవేటు సంస్థ గుప్పెట్లో పెట్టేశారు. మీ ఒక్కరి ఆధార్ నెంబర్ ఇస్తే చాలు మొత్తం కుటుంబ సభ్యుల వివరాలన్నీ బహిర్గతమైపోతున్నాయి. అసలు ప్రజల డేటా మూడో వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళింది? ప్రజల వ్యక్తిగత వివరాలు ఇంకెన్ని చేతులు మారనున్నాయి? ఇంకెన్ని చోట్లకు వెళ్ళనున్నాయి? ప్రజలు అమాయకులు అనుకుని నారా ఫ్యామిలీ మాత్రమే చాలా తెలివైందని టెక్నాలజీ అని చాలా టెక్నిక్గా ప్రజల డేటాను తస్కరించే కుట్రకు తెరలేపారు. వాట్సాప్లో అన్ని సేవలు అందుతాయని ప్రజలను నమ్మించి మరోసారి డేటా చౌర్యానికి పాల్పడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రభుత్వం అలాంటి సేవలు అందించాలి అంటే ఓ యాప్ను తీసుకురావచ్చు. ప్రజల డేటా ప్రభుత్వం వద్దే ఉంటుంది. కానీ థర్డ్ పార్టీకి కట్టబెట్టడంలో ఆంతర్యం ఏంటి? ఇది బాబు, లోకేష్కు ఎంత మేలు చేస్తుందో ప్రజలకు అంతకు మించి కీడు చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మన ఆధార్ నెంబర్లు, చిరునామాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు, ఓటర్ నెంబర్లు, ఆఖరికి సోషల్ మీడియా ఖాతాలు సర్వం మాయల పకీరు లాంటి థర్డ్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అది విదేశాలకు చేరుతుంది. అక్కడి నుంచే ఎన్ని నేరాలైనా జరగచ్చు, ఎన్ని ఘోరాలైనా జరగచ్చు. ప్రజల బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టచ్చు, ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధించవచ్చు, అర్హులైనప్పటికీ సంక్షేమ పథకాలు తొలగించవచ్చు, ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరుల ఓట్లను గంపగుత్తుగా తొలగించవచ్చు. చంద్రబాబు సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ ఎత్తుగడ వెనక ఇంతటి దారుణ పన్నాగం ఉంది. గతంలో ఐటీ గ్రిడ్ ద్వారా కుట్ర చేశారు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కుట్ర చేస్తున్నారు. ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ప్రజల వ్యక్తిగత డేటాను వాట్సాప్లో పెట్టడం మీరెక్కడైనా చూశారా? ఒక్క చంద్రబాబు మాత్రమే అలా చేస్తున్నారు. ఐటీ డేటా భద్రతా చట్టాలను ఉల్లంఘించి ఎందుకు ఇదంతా చేస్తున్నారు? 2029 ఎన్నికల కోసం అప్పుడే కుట్రలకు తెరలేపారా? ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు మన మిత్ర అని వాట్సాప్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం అని అంటున్నారు. మన 160కి పైగా సేవలు అందించే విధంగా ప్రారంభోత్సవం చేశారు. 500 రకాల సేవలు అందించబోతున్నాం అంటారు. గతంలో సేవామిత్ర పేరుతో ఏ రకంగా ఐటీ గ్రేడ్ అశోక్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను దొంగలించి ఓట్లను, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించి ఇవన్నీ కుట్ర చేశారని గతంలోనే ఒక కేసు కూడా నమోదైంది. ఆయన తర్వాత పారిపోవడం, కొద్ది రోజులు అండర్ గ్రౌండ్లో ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి. మనకు బాగా గుర్తున్న అంశం. ఇప్పుడు మళ్ళీ వాట్సాప్కి, అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ప్రజలందరికీ అర్థం కావడానికి. దిశకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ తయారు చేసింది. అంటే ఎవరైనా సరే ఆ యాప్ను ఉపయోగించుకుంటే ప్రభుత్వం దగ్గర ఆ డేటా ఏదైనా ఉంటుంది, వాళ్ళకి సంబంధించింది ఏదైనా సరే. కానీ ఇది మొత్తం అన్ని సేవలకు సంబంధించింది. నా డాక్యుమెంట్స్ కూడా అన్నీ అందులోనే కనిపిస్తాయి, ప్రతి సర్టిఫికేట్ అందులో కనిపిస్తుంది, బ్యాంక్ ఖాతా అందులోనే కనిపిస్తుంది. కానీ ఎవరిది? వాట్సాప్ థర్డ్ పార్టీ, ప్రభుత్వం కాదు. ఇది ప్రమాదకరం, అవునా కాదా? ఈశ్వర్, బేసిక్గా ఆధునిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకి ప్రభుత్వ సేవలు కావచ్చు, తమ రోజువారికి సమస్యల సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలి. అది ఏదైనా సరే. అదే సందర్భంలో ఇప్పుడు మనం రింగ్ టోన్ ఎప్పుడన్నా మీరు చేయండి, హెచ్చరికలు వస్తున్నాయి హోంశాఖ నుంచి, ప్రజా ప్రయోజనం. వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు? మీకు రకరకాల పేరుతో మెసేజ్లు వస్తాయి, నమ్మద్దండి, కంప్లైంట్. అంటే అర్థం ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత వీలైతే అంత ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వాలు ఎంత చేస్తున్నాయో దానికి మించి కుట్ర చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని నిరంతరంగా హెచ్చరిస్తున్నారు. అంటే అవకాశం ఉందని అలాంటి వాళ్ళు ఉన్నారని. అవును, పదే పదే ఇప్పుడు మన రింగ్ టోన్లు బిఎస్ఎన్ఎల్ ఎవరైనా పెట్టారంటే అవి తప్పేం రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందే కదా ఆయా శాఖలకు సంబంధించి. హోంశాఖ చెప్తున్నారు, హోంశాఖ దానికి నెంబర్ కూడా ఇస్తున్నారు, ట్రోల్ నెంబర్ ఇచ్చి ఫ్రీ ట్రోల్ ఫోన్ చేయమంటున్నారు. నమ్మద్దు అంటున్నారు, దేని పడితే దాన్ని నమ్మద్దు. అంటే నా పాయింట్ ఏంటంటే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం. అలాంటి వాళ్ళు ఉన్నారని గుర్తించింది కాబట్టి హెచ్చరిక చేస్తున్నారు పౌరులు మనం నష్టపోవద్దని. అంటే ఇట్లాంటి నేపథ్యంలో మనం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ఏదైనా సరే టెక్నాలజీ పెరగడాన్ని ఆహ్వానిస్తాం. నాకు మొదట ఏమనిపించిందంటే వాలంటీర్ల సిస్టమ్ తీసేశారు కదా దాదాపు. అదేవిధంగా గ్రామ సచివాలయ సిస్టమ్ కూడా తగ్గించారు, అంటే ఎంప్లాయీస్ ని కుదించారు. సహజంగా ఇక్కడ పని భారం పెరుగుతుంది. అంటే ఇంతకుముందు 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు, వాళ్ళపైన గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న మా ఇంటికి
విద్యుత్ బిల్ ఇస్తారు కదా, మ్మ్. సంబంధించిన ట్యాక్స్ సంబంధించి ఇచ్చాడు. మ్మ్. లేట్ అయింది సార్, సారీ అన్నాడు. సారీ ఎందుకంటే సార్ మాకు 700 ఇండ్లు ఉన్నాయి అన్నాడు. ఓకే. అంతకుముందు ఈ వాలంటీర్లు 50కి ఒక ఇల్లు ఉంది, మ్మ్. దానిపైన సూపర్వైజ్ చేసే పర్మనెంట్ ఎంప్లాయీ సచివాలయ సిబ్బంది ఉంటాడు. మ్మ్. ఇప్పుడు ఈ వాలంటీర్లు లేకపోవడం వాళ్ళు మరింత నేను కుదించక ముందు లెక్క చెప్తున్నా, నాకు 700 ఇల్లు ఉన్నాయి సార్ అన్నాడు. మ్మ్. అంటే నాకు తెలిసి ఈ అసౌకర్యాన్ని తీర్చు కొన్ని వెసులుబాట్లు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఉంటే ఉండొచ్చు. మ్మ్. బట్ ఈ రోజు మీరు ప్రస్తావించినట్టు గతంలో వచ్చిన ఆరోపణలు, Yes. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలు, Hmm. ప్రజలకున్న అనుమానాల నేపథ్యంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, లేదా ఆధునిక సాంకేతిక ఉపయోగించడం, ఇవన్నీ అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు ఒక పక్క అవగాహనకు వచ్చేంత వరకు ముందుకెళ్ళకూడదు. మ్మ్. లేకపోతే ఏమొస్తుంది, తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటే ఏమవుతుంది, తప్పులు జరుగుతాయి. ఈరోజు ప్రతిపక్ష పార్టీ ప్రధాన అలిగేషన్స్ గతంలో ఇలా చేశారు, రేపేట చేయరనే అనుమానం ఏంటి అనే ప్రశ్నలకు బలం చేకూరుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ పైన సంపూర్ణమైన అవగాహనని, ప్రజలకున్న డౌట్లని, కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల్ని, ప్రతిపక్షాల ఆరోపణల్ని అవసరమైతే అఖిలపక్షం వేసి విస్తృతంగా చర్చించిన తర్వాతే ఇంప్లిమెంట్ చేయండి. ఆ రకంగా అది న్యాయం అవుతుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే అనుమానాలు బలపడి నష్టం వస్తుంది. మీరు ఏ ఉద్దేశంతో చేసినా అనుమానాలకు తావిస్తుంది. మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానిపైన హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన హెచ్చరికలని చాలా సదుద్దేశం చేసింది. కాబట్టి మీరు కూడా ఆ ఉద్దేశం ఉంటే ఆ రకంగా హెచ్చరికలు చేయడం, అందరితో మాట్లాడడం, అనుమానాలకి నివృత్తి చేయడం, ఇప్పుడు ఏ అంశాలు పెట్టాలి, ఫేస్బుక్ నుంచి వ్యక్తిగత డేటా లీక్ అయిందని జుకర్బర్గ్ ఆయన మీద కూడా ఏదో కేసు అమెరికాలో ఫైల్ అవ్వడము, ఫైన్ కట్టడం, ఇలాంటివి ఏవో జరిగినట్టున్నాయి. మరి ఉదాహరణ మరి అవును సార్, జరిగిందే కదా. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ లో ప్రతి 2 నెలలకు ఒకసారి టికెట్లు పెడుతుంది, 300 రూపాయల టికెట్. అవును. అసలు దాన్ని ప్రతి సందర్భం ఒక అనుభవం పాపం వాళ్ళకి. చాలా సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినారు. అయినా కూడా ఎవరో నకిలీల పేరుతో ఇక్కడ మాకు దర్శనాలు దొరుకుతాయి దాన్ని నిరంతరం హెచ్చరిస్తాం. టీటీడీ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఈ విషయంలో. అంటే జస్ట్ లైక్ 300 రూపాయల టికెట్లు ఇచ్చే దాంట్లో ఇంత ఆధునిక శక్తి పరిజ్ఞానం దాన్ని దుర్వినియోగం చేసే బ్యాచ్ తయారవుతుంది. టీటీడీ అప్పుడు హెచ్చరిస్తుంది. అంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ ఆధునిక టెక్నాలజీ దుర్వినియోగం అయ్యేదానికి అవకాశాలు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి టీటీడీ తీసుకుంటా ఉంది. ఒక సౌకర్యం, ఇది కేవలం సమాచారం కాదు, భక్తుల సమాచారం ఉండదు, ఏముండదు, కేవలం నాకు 300 రూపాయల టికెట్ వస్తుంది. అలాంటిది ఒక టికెట్ సౌలభ్యం కోసమే ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు ఏం పెట్టాలి? నా పాయింట్ ఏంటంటే పౌరుడికి వచ్చే సహాయాన్నే పెడతారా, సమాచారాన్ని తీసుకుంటారా? దీనిపైన అనుమానాలు ఉన్నప్పుడు దానికి ఖచ్చితమైనటువంటి డిబేటు, ఆన్సరు, సెక్యూరిటీ ఇప్పుడు జరిగిన తర్వాత పోవాలి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ బదులు ప్రభుత్వం ఒక యాప్ తయారు చేసి దాని ద్వారా సేవలు అందించుంటే ప్రభుత్వం దగ్గర డేటా ఉండేది. అప్పుడు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి, అవి పక్కన పెడదాం అనుకోండి. అప్పుడు కూడా ఎవరు చేసేవాళ్ళు ఆరోపణలు చేయొచ్చు. కానీ ప్రభుత్వం అనేది మనం ఎన్నుకున్న ప్రభుత్వం కదా, కాస్త కూస్త క్రెడిబిలిటీ అనేది ఉంటుంది కదా, మనకు నమ్మకం ఉంటుంది కదా ఫస్ట్. ఇప్పుడు రైల్వే ఏం చేస్తుంది సార్, ఆన్లైన్ లో రిజర్వేషన్ ఉంది. అవును. దానికి ఒక సపరేట్ యాప్ క్రియేట్ చేసినారు, మన యాప్ లోకి రిజర్వేషన్ చేసుకునేస్తాం. అవును. అట్లే మీరు పౌర సేవలు కూడా వాట్సాప్ చేస్తారా, ఏదైనా చేయండి. అవును. ఒక యాప్ క్రియేట్ చేసుకుని అందరూ దాంట్లో యాడ్ అవుతారు. అవును. యాడ్ అవుతారు, తీసుకుంటారు, వాళ్ళ సేవలు అందుకుంటారు. కాబట్టి ఇట్లాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు విస్తృతంగా చర్చండి అని అంటున్నాను. ఒక ఆల్టర్నేట్, మీరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించాలనుకున్నారు, వెల్ అండ్ గుడ్. ఈ సలహాలు, సూచనలు, ఈ అనుమానాలు, సలహాలు సూచనలు తీసుకొని అనుమానాలు నివృత్తి చేయండి, అప్పుడు ముందుకెళ్ళి. ఈ రెండు చేయకపోతే అనుమానాలు బలపడి అనవసరంగా అపార్థాలు దారితీస్తే అది ప్రభుత్వం గుర్తించాలి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి మారుచుడు రూపమేనా ఇది? గతంలో సేవామిత్ర, ఇప్పుడు మనమిత్ర, వీటిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. సేవామిత్ర పైన అన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఏది ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడేదో ఐటీ గ్రిడ్కి అందించారని, మరి మనమిత్ర అనేది అయితే వాట్సాపే డైరెక్ట్గా, అంటే దేశం దాటిపోయింది, ప్రపంచంలోకి వెళ్ళిపోయింది మన డేటా మొత్తం. ఏంటి దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా, లేక చాలా భద్రత ఉంటుందనుకోవచ్చా వ్యక్తిగత సమాచారం అంతా? 100% ఇది డేటా చౌర్యము, వ్యక్తిగత భద్రతకి విఘాతం కలుగుతూ రేపు ఓటర్లుగా తొలగించే ప్రక్రియకు కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ప్లాన్గా శ్రీకారం చుట్టే ప్రక్రియ అంట నేను. ఎందుకంటే 2014-19 అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా మీరు చూస్తే 2015లోనే ఆధార్ అథారిటీ చైర్మన్గా పనిచేసినటువంటి జె సత్యనారాయణ అనే అతన్ని 2015లో రాష్ట్ర ప్రభుత్వంలో ఈ గవర్నెన్స్ అండ్ ఐటీ సలహాదారుగా నియమించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం పేరు? జె సత్యనారాయణ. ఆధార్ అథారిటీకి చైర్మన్గా వ్యవహరించాడు. సో అతను 2015లోనే రాష్ట్ర ప్రభుత్వ
ఈ గవర్నెన్స్ అంటే వాళ్ళు పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2014-19 గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ గవర్నెన్స్ అండ్ ఐటీ సలహాదారుగా పెట్టుకొని వీళ్ళు ఈ సేవామిత్ర అనేటటువంటి యాప్ ద్వారా దాన్ని ఐటీ గ్రిడ్ అనే సంస్థకి, అది టీడీపీ అనుబంధ సంస్థ, ఐటీ గ్రిడ్ అనే సంస్థకి అనుబంధం చేస్తూ ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చారు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్టీజీఎస్ ద్వారానే ఇప్పుడు ఆ సేవామిత్ర యాప్ దాంట్లో అన్ని డేటా అనేది ఉంటుంది, దాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకి ఇస్తున్నట్టుగా చెప్పారు. దానికి బ్యాక్గ్రౌండ్ లో ఈ జే సత్యనారాయణ అతను వర్క్ చేశాడు. అంటే మన పేరు, మన అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, దాదాపు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద వర్క్ చేశారు సార్ దీంతో. ఇంకా అప్పుడు సింగిల్ గవర్నమెంట్ కొత్త పాయింట్ ఏంటంటే అందులో ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా ఓటర్ ఐడి మన దగ్గర ఉంటుంది కదా సార్, అది బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది, కానీ వీళ్ళు ఈ ఐటీ గ్రిడ్ దగ్గర కలర్ లో వెళ్ళిపోయింది. కలర్ అంటే ఒరిజినల్స్ అన్ని కూడా అక్కడికి ఎట్లా వెళ్ళాయి? ఇప్పుడు మనకే ఓటేసే నాకే ఎవరు కలర్, దాంట్లో ఇంకా కలర్ ఓటర్ ఐడి మనకి ఇస్తారా? ఇవ్వరు కదా సార్. నన్ను ఎందుకు ఇస్తారు కలర్ ఓటర్ ఐడి? దాంట్లో ఇప్పుడు కులము, మళ్ళీ మతము, దాంట్లో వాళ్ళు పెట్టిన ఆప్షన్లో 2014-19 కంటే ముందు ఈ సేవామిత్ర దాంట్లో కులము, మతము, ఆధార్ కార్డు నెంబరు, పోలింగ్ బూత్ నెంబరు, బ్యాంక్ ఖాతా నెంబరు. అసలు పోలింగ్ బూత్ నెంబర్లు ఓటర్ ఐడి కార్డులతో ఏం సంబంధం? అసలు ఆధార్ కార్డు కూడా మీకు సంబంధం లేదు కదా, మీకు సంబంధం. కానీ ఇవన్నీ పెట్టి ఆ రోజు చేస్తే అది దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద వర్క్ చేశారు. అప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణలో కూడా ప్రతి తెలుగుదేశం ఏదో చేయాలని చూసింది కదా, ఓటుకు నోటు కేసులో దొరికాడు అనుకోండి అప్పుడు. సో అప్పుడు 2014-15 టైంలో సో అప్పుడు చేసినప్పుడు దీని మీద కేసు కూడా నమోదైంది. నేను అన్నట్టు ఐటీ గ్రిడ్ సంబంధించి అశోక్ అనే అతను. సో తెలంగాణ హైదరాబాద్లో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వాట్సాప్ ద్వారా మేము సేవలు అందిస్తున్నాం అంటున్నారు. వాట్సాప్ ద్వారా ఏం సేవలు అందించాలి? పాయింట్ ఫస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వాట్సాప్ ద్వారా సేవలు అందించింది. బట్ ఏ విధంగా అందించింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చి వాళ్ళు దానికి హాయ్ అని మెసేజ్ పెడతారు. మెసేజ్ పెడితే మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ ఏంటో చెబితే అది ఎంత స్టేటస్ లో ఉందో చెప్తారు. దాంట్లో మీరేం ఆధార్ కార్డు నెంబర్లో ఎంట్రీ చేసి మీ ఇంట్లో మీరు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ డీటెయిల్స్ ఇచ్చేది కాదు. అది బ్యాంకుకి సంబంధించినవి, మన భూములకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులో వచ్చేస్తున్నాయంట. ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ దీంట్లో వస్తున్నాయి, అడుగుతుంది దాంట్లో హాయ్ అని సార్ మీరు ఏదైనా మెసేజ్ పెట్టగానే వాళ్ళు ఒకటి పెట్టేస్తున్నారు, పెట్టగానే దాన్ని ఓపెన్ చేస్తే అన్ని ఫిల్ చేయమని అడుగుతున్నారు, ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి అంటే మన డీటెయిల్స్ మొత్తం వాట్సాప్ డైరెక్ట్ గా వెళ్తుంది. సో దీనికి భద్రత ఎక్కడ? కాదు, అప్పుడు మీరు ఏదో మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పారు వాలంటీర్లను పంపించి ఇంటింటికి ఏదో సేకరిస్తున్నారు ఆధారాలు, మీరు ఆధార్ నెంబర్ అడిగారంట, ఆధారాలు సేకరించడం అంటే ఆధార్ నెంబర్ అడిగారు, వ్యక్తిగత డేటా చోరీ అయిపోతుంది అని అన్నారు సార్. దానికంటే ఇది బాగా సేఫ్ ఉంటుందా? అది కూడా ఏంటంటే ఒక ట్యాబ్ ఇస్తారు సార్ వాలంటీర్లకు ఆ రోజు. ఆ ట్యాబ్ వాళ్ళు ఓన్లీ ఆ వాలంటీర్కే ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ వాలంటీర్ తీసుకొని వెళ్ళి మళ్ళీ దాని ఆ డేటా మొత్తాన్ని ఆ గ్రామ సచివాలయంలో ఇవ్వాలి. గ్రామ సచివాలయం నుంచి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన మానిటరింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. అది కూడా ఏంటి, వాళ్ళకి పథకాలకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్, అంత బ్యాంక్ అకౌంట్ ఏంది, దానికి సంబంధించి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు నెంబర్లు కానీ, ఓటర్ ఐడి కార్డు నెంబర్ అసలు వాలంటీర్ అడిగే అవకాశమే లేదు, ఎప్పుడు కూడా అడగలేదు. ఓటర్ ఐడి కార్డుతో వాలంటీర్కి ఏం పని? సో వాళ్ళకి ఆధార్ కార్డులో ఏజ్ ఫ్యాక్టర్, సో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. ఎందుకంటే కొన్ని పథకాలకు సంబంధించి క్యాస్ట్, కొన్ని బీసీలకు సంబంధించినటువంటి పథకాలు ఉంటాయి, దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కానీ, ఆ రెండు దానిపాటు మన డీటెయిల్స్ మన అకౌంట్లో డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వం వేసేది కాబట్టి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు. దాంట్లో డేటా ఎక్కడ సోర్స్ అయ్యింది? దట్టు అది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో వాట్సాప్లో పెట్టేసి ఒక యాప్లో సేవామిత్ర బదులు ఇప్పుడు ఇంకో మిత్ర, మన మిత్ర అని అంటే ఇప్పుడు ఇది ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? వాట్సాప్ పర్యవేక్షిస్తుంది. అదే సరే, ఎక్కడికి వెళ్తుంది? వాట్సాప్ నుంచి డైరెక్ట్ వాట్సాప్ అని పెట్టినాక వాట్సాప్ లో సపోజ్ వీళ్ళు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏందనేది క్లియర్ గా తెలియాలి కదా. అంటే వ్యక్తిగత భద్రతకి ఇది వాట్సాప్ యజమానికి వెళ్తుంది సార్. అవును సార్, వాట్సాప్ యజమాని ఒక యాప్ రూపొందించుకున్నారు అనుకోండి, గవర్నమెంట్కి వెళ్తుంది సార్. ఇప్పుడు డైరెక్ట్ గా వాట్సాప్ లో కానీ, లేదంటే మీరు అన్నట్టు ఫేస్బుక్, లేదంటే మన ఇప్పుడు కొన్ని సైట్స్ ఉన్నాయి, ఈ కామర్స్ సైట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా మన డీటెయిల్స్ పెట్టొద్దు. అవును, మీరు దానికి చెయ్యొద్దు, దాంట్లో క్రెడిట్ కార్డు అన్నిటికీ ఆధారే ఇవ్వద్దని చెప్పి అంత క్లియర్ గా చెప్తున్నప్పుడు సో మీరు ఏమైనా సేవ చేయడానికి సరే ఒక మెసేజ్ పెట్టి, ఇదిగో మేము పలానా అప్లికేషన్ పెట్టుకున్నాం, దీనికి సంబంధించి పలానా అర్జీ ఇచ్చాం, దీనికి సంబంధించి ఎక్కడ వచ్చిందనే రిప్లై దాని మీద పెట్టాలి. కానీ మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి దాంట్లో పెడితే ఖచ్చితంగా ఇది వ్యక్తిగత భద్రతకి డ్యామేజే కదా. అంటే ఇది ఒక ప్లాన్ సార్. దీనికి ఎక్కడ రూపకల్పన జరిగిందో తెలుసా? ఇది ఒక వ్యక్తిని నియమించారు సార్ మొన్న. ఆ వ్యక్తి పేరు చాలా వెరైటీగా ఉంటుంది సార్. 1,40,000 జీతం ఇచ్చారు. 1,40,000 జీతం ఇచ్చి రేపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు తీసేసేటటువంటి ప్రక్రియకి సంబంధించి
ఒక వ్యక్తిని పెట్టారు ఆల్రెడీ. 1,40,000 ఇచ్చి 1,40,000 జీతం ఇచ్చి సార్ అట్లాంటి ఉద్యోగం కూడా ఇస్తారా ఎక్కడైనా? ప్రైవేటు వ్యక్తి చేతిలో పోలింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ పర్యవేక్షణకి ఓ ప్రైవేటు వ్యక్తి చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అతని పేరు బోడపాటి అనిల్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్. ఈయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఉంటాడు. ఈయనకి 1,40,000 జీతం. ప్రైవేట్ వ్యక్తి ఎన్నికల కార్యాలయంలో ఉంటాడు. ఈయన చేసే విధులు ఏంటో తెలుసా సార్ మీకు? ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఏడాది నిరంతర నవీకరణ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సేవ మీ సేవా కేంద్రాల ద్వారా ఎలక్టోరల్ రోల్స్ లో పేర్లు చేర్చడం, ఏనండి ఎవరో ప్రైవేట్ వ్యక్తి పేర్లు చేర్చడం, పీవీసీ కార్డుల జారీ కోసం పౌర సరఫరాల దరఖాస్తు అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పర్యవేక్షించడం, ఎస్ఎంఎస్ గేట్వే ఏకీకరణ, ఎస్ఎంఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయటం, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వివిధ అప్లికేషన్ అమలు పర్యవేక్షణ, ఏదైతే ఫామ్ 1 to 8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం. ఎవడో ప్రైవేట్ వ్యక్తి. చాలా కష్టమైన పని కదా సార్, తక్కువ జీతం ఉంది నాకు తెలిసి. ఇంకా ఆయన కింద అన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆయన ఎలా చేస్తారు సార్? మన డేటాని ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో కేంద్ర మీరు అలా చూస్తున్నారా? పాపం ఆయనకి ఎక్కువ బాధ్యతలు అప్పగించేసారే, ఎట్లా కష్టపడతారని అనిపిస్తుంది. చూడండి సార్, ఇది కూడా మన 22వ తారీఖు సార్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ డేటాని బట్టి మొత్తం వీళ్ళకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏంటి, దీనికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సులతో సహా మొత్తం ఇలా హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. సో దీని ద్వారా రేపొద్దున ఎన్నికల్లో వాళ్ళకి అవసరం లేని వాళ్ళకు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు అన్న వాళ్ళని తీసేసే కార్యక్రమంలో కూడా ఇది ఒక పెద్ద కుట్ర సార్. వ్యక్తిగత డేటా ఒకటి చోరీ, మన డేటాకి మన భద్రత లేదు. మరి మీరు ఆ వాట్సాప్ గవర్నెన్స్లోకి మామూలుగానే పనిచేయరు. ఫోన్లో వాట్సాప్లో మీరు ఏమైనా దాంట్లోకి వెళ్ళి పెడితే ఇలా ఏమైనా పని చేస్తారా సార్? పనిచేసేవాడు అయితే ఆ సచివాలయానికి వెళ్తే అక్కడే పనులు అవుతాయి కదా. ఆ సచివాలయాల ఎంప్లాయీస్ని తగ్గించేసి మొత్తం దీని ద్వారా తీసుకొని వస్తున్నామని చెప్పి మన భద్రత మన డేటాని చోరీ చేసేటటువంటి కార్యక్రమం ఇది. సో దాంట్లో ఇంకోటి చెప్పాను, ఎన్నికల ప్రక్రియలో కూడా ప్రైవేట్ వ్యక్తిని తలదూర్చారు. అంటే మనం ఇంకా ఏ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుపోయారో దీని ఒకసారి దాన్ని బట్టి అర్థం అవుతుంది. చూడండి రైట్ సార్, మీరేం చెప్తారు సార్? ఇది ఈ డేటా మొత్తం తీసుకోవడంతో పాటు వైఎస్ఆర్సీపీ అనుమానం ఏంటంటే ఓట్ల తొలగింపు కోసం, అలాగే ఎవరైనా ఇతర పార్టీలు ప్రత్యర్థి పార్టీల యొక్క సానుభూతి పరులు ఉన్నారనుకోండి, వారి యొక్క సంక్షేమ పథకాలు కూడా కట్ చేయడం, ఇలాంటి కుట్రలకు కూడా అవకాశం ఉంది ఇందులో అంటున్నారు. పైగా ఇది రెండోది ఏంటంటే సార్, డేటా ఐటీ యాక్ట్ ఒకటి ఉంది, ఆ యాక్ట్లో ఉల్లంఘన జరిగిందనేది ఇంకొకటి ప్రధానమైంది ఇందులో. ఈశ్వర్ గారు, ప్రజాస్వామ్యం అన్నా ఎన్నికలన్నా పార్టీలే ప్రధానమైంది. పార్టీలే ఎన్నికల్లో పోటీ చేస్తే అవే ప్రజాస్వామ్యానికి ప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు ఓడిన ఉంటారు. ఒక పోటీదారుడు, ఒక ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, రెండు పార్టీలు, వివిధ పార్టీల యొక్క రూపమే కదా ఎన్నికలు అనేది. అవును. దీంట్లో ఒక ఫుట్బాల్ లో కానీ దేంట్లో అయినా ప్లేయర్ జరిగినప్పుడు ఆ ఆటగాడు జరుగుతున్న ప్లేయర్ పట్ల, ఆ పర్యవేక్షకుడు పట్ల, కెప్టెన్ అంటామా లేకపోతే రెఫరీ, విశ్వాసంతో పనిచేయాలి, విశ్వాసంతో ఆడాలి. ఇప్పుడు రెఫరీ లాంటి ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు రావడమే పెద్ద ప్రమాదం. కానీ ఇప్పుడు ఒక ప్రధాన రాజకీయ పార్టీగా 40% ఓట్లున్న పార్టీకి ఒక ఆందోళన వ్యక్తం చేస్తాం. ఇది మా పైన టార్గెట్ చేసే భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అని. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక ఆరోపణ ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా చెప్పారు, ఫలానా వ్యక్తిని ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో పెట్టడం ద్వారా ఇదంతా మేనేజ్ చేస్తున్నారు అని. దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేయాలి. ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారు, అనుమానాలు అంటే అవసరం అయితే పక్కన పెట్టాలి. ఎందుకంటే ఎన్నికల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎంలో ఏం జరిగినా తెలియదు, కానీ ఈవీఎం పైన అనుమానాలు ఎందుకు వచ్చేసినాయి, వచ్చిన అనుమానాలను పక్కగా నిరూపించలేకపోవడం వల్ల, నివృత్తి చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మరింత అనుమానాలు పెరుగుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో పెట్టారు. అనుమానాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. మీ అనుమానాలు అవసరం లేదు, మీ అనుమానాలు ఇవి, మా దగ్గర ఉన్న సెక్యూరిటీ, ఇంకేదైనా అనుమానాలు ఉంటే ఇట్లాంటి ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉంటే ఈరోజు వైసీపీకి వచ్చిన అనుమానం రేపు ప్రజలకు కూడా వస్తుంది. అది మంచిదా ప్రజాస్వామ్యానికి? కాబట్టి ఈ వాట్సాప్ మెకానిజం లో కావచ్చు, ఈ ఏదైతే ఆధునిక టెక్నాలజీ అంటారో దాంట్లో ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు. ప్రజల సౌకర్యం అంటే ఏంటి? ప్రజల సౌకర్యం అంటే రోజువారీ ప్రజల అవసరాలు. అవును, ప్రజల అవసరాలు వేరు, ప్రజల సమాచారం వేరు. కానీ ప్రజల అవసరాల వరకే
ఏ గవర్నెన్స్ లో పెట్టుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమ్. కానీ ప్రజల డేటా ఉంటే దానికి సెక్యూరిటీ ఏంటి, దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు దానికి ఉన్న అనుమానాలకి మీకు నివృత్తి బాగా అనుభవం కదా సార్, ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసింది? వాళ్ళు నిజంగానే డేటా చౌర్యం చేశారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే నానక్రామ్గూడలో మొత్తం డేటా మొత్తం పోయి అక్కడ ఉందన్నారు. అక్కడ ఎక్కడుందో ఏంటో తెలియదు, కానీ ఒక పేరైతే వాడారు నానక్రామ్గూడ అని. ఇప్పుడు ఈ వాట్సాప్లో మొత్తం ఇచ్చేస్తే ఎక్కడుంటుంది? నానక్రామ్గూడ కూడా దాటిపోవాలి, దేశమే దాటిపోవాలి. ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి సార్ అసలు వాలంటీర్ల పనిలోనే అది లేదు. మన ఆరోపణలు చేస్తున్నాం కదా. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పనులు చేసే అవకాశం ఉందని వెంకటరెడ్డి గారు అంటున్నారు. అవును. దానికి ఆధారం ఏంటంటే వాళ్ళకి అప్పగించిన డ్యూటీస్. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో అపాయింట్ అయినటువంటి వ్యక్తి యొక్క డ్యూటీస్ చూసినప్పుడు ఇది ఎన్నికల ప్రాసెస్ సంబంధించింది కదా అనేది అనుమానం. అవును. పని వాలంటీర్లకు ఆ పనే లేదు అంటున్నాను. వాలంటీర్ల పనిలో ఆ పనే లేదు. పని లేనప్పుడు ఇంక వినియోగం జరగదు. ఓకే. రెండు వాళ్ళ పనులు ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందంటే ఒకసారి ఈనాడు పత్రికలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో అనాథ పిల్లలు పెరిగిపోయినారు అని రాశారు. దాని అర్థం ఏంటో తెలుసా? లక్షల మంది కేంద్ర ప్రభుత్వం అదొక మంచి పథకం సురక్ష ఏంటి అద్భుతమైన కరోనాలో చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అంటే వాళ్ళ చదువులు అన్ని ఆస్తులతో సహా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, వైసీపీ చెప్పుకోవడంలో విఫలమైండొచ్చు కానీ ఏం జరిగిందంటే వాలంటీర్ల వ్యవస్థ ఉండడం, ఈ పథకం ఉంటుందనే విషయం నాకు ఆ వార్త వచ్చిందో నాకు తెలియదు. మనం మేధావులుగా సమాజంలో గుర్తు పొందినాం, మాకే తెలియదు. కానీ సగటు ప్రజలకు తెలుస్తుంది అసలు ఇట్లాంటి పథకం ఉందని తెలియలేదు. కానీ వాలంటీర్లు ప్రతి ఇంటికి పోయి ఈ కరోనా వల్ల చనిపోయిన ప్రతి పిల్లవాడిని అడ్రస్ చేసి ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, 12 లక్షల దాకా వస్తుంది, మీ లైఫ్ బాగవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర అప్లికేషన్ పెట్టించారు. అంటే తల్లిదండ్రులు కోల్పోయిన విషయాన్ని అధికారికంగా గుర్తించి అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారనేది వాలంటీర్లు కనుగొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో 1 లక్ష 2 లక్షలు వస్తే మీరే 40 లక్షలు వచ్చారంటే ఇక్కడ ఏమైనా చనిపోయిన ఎక్కున్నారు కాదు. ఇక్కడ ప్రతిదీ రికార్డ్ అయింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తెలియని వాడికి అయ్యా బాబు ఈ పథకం ఉంది, మీరు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఇంత అద్భుతమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. దీని ఏం చేసేసారు? అనాథ పిల్లలు ఎక్కువైపోయారని చెప్పి రాశారు. కరెక్ట్. అంటే నా పాయింట్ ఏంటంటే వాలంటీర్ల సిస్టమ్ లోనే ఎన్నికలతో ముడిపడిన పని లేదు. ఉంటే దుర్వినియోగం చేస్తున్న ఆరోపణ చేస్తే అర్థం ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు వైసీపీ ఆరోపిస్తున్నది ఎలక్షన్ కమిషన్ సమ్ ఎక్స్ ఎన్నికల పని చేసి ఇది అనుమానం. దీన్ని నివృత్తి చేసి అవునా కాదా మీ అనుమానాలు మంచి చెడ్డలు చెప్పితే ఈ సమస్యకు ఒక ముగింపు పలుకుతుంది. లేకపోతే అనవసరంగా ప్రభుత్వం వివాదంలో పెడితే దీంతో ఫలితాలు ఏం అంటే అనుమానం ఎన్నున్నా రేపు ప్రజలు రియాక్షన్ వచ్చేస్తే జగన్ గారు అన్నారు కదా, అనుమానం వ్యతిరేకత కోపంగా మారిపోతే అందరూ భస్మాపరం అయిపోతున్నాడు. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేక నిలవ కట్టేటానికి ప్రయోగాలు చేయదని అది నివృత్తి చేయకపోతే ఏమవుతుందంటే సానుకూలంగా ఉండే కూడా ఏమో ఇందుకోసమే చేసినారు కదా అనుకుంటారు. మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే సార్ ఒకరు వచ్చి సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు. ఫస్ట్ ఏదో కార్డు ఇవ్వబోతారు మనకి. చాలామంది ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తుంటారు. ఇచ్చిన తర్వాత దీన్ని అమ్ముకుంటారట. మన పేరు ఫోన్ నెంబర్ని వివిధ కంపెనీలకు అమ్ముకుంటారు. వివిధ కంపెనీలు మనకు వస్తుంటాయి కదా సార్ కాల్స్. అంటే ఒక్క ఫోన్ నెంబరు ఇవ్వడం ద్వారానే దేశం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటే మన నెంబరు మన పేరు ఇవన్నీ కూడా ఇంకోటి కూడా అడుగుతారు, మీకు క్రెడిట్ కార్డు ఏమైనా ఉందా, ఈ కార్డు ఉందా, ఏ కార్డు వాడతారు, ఏ బ్యాంకు, ఇంకోటి ఇస్తాం తీసుకుంటారా, ఇలాంటివి చిన్న చిన్నవి అడగడం వల్ల పొరపాటున ఇవ్వడం వల్ల వందల కాల్స్ వచ్చి పడిపోతుంటాయి. కానీ పూర్తిగా వాట్సాప్కి ఇచ్చేస్తే మన జీవితం మొత్తాన్ని రేపు ఎటువంటి ప్రమాదం జరగదని ఎవరైనా చెప్పగలరా? దీనికి మీరు ఏం చేస్తారంటే ఈశ్వర్ గారు, మీ పిల్లలు ఎవరైనా ఉంటే స్కూల్లో చేర్పించడం కోసం నారాయణ చైతన్య కాలేజీకి పోయి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసారండి, మీకు 10 కాలేజీల నుంచి ఫోన్లు వస్తాయి. కరెక్ట్. ఎలా ఎలా అది వీళ్ళు ఇస్తారా? పెద్ద ఉదాహరణ వస్తుందా? ఒక కాలేజీలో నెంబర్ ఇస్తే మీకు 10 కాలేజీల నుంచి ఫోన్లు వస్తాయి. ఎట్లా తీసుకున్నా గురించి అంటే సింపుల్ గా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్. మనం ఏదైనా లోన్కి ఒక బ్యాంకుకి వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత అది ప్రాసెస్లో ఉండగానే విపరీతంగా చాలా బ్యాంక్స్ నుంచి కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి, మీకు లోన్ కావాలా, మీకు లోన్ కావాలని. మనం అప్రోచ్ అయింది ఒక బ్యాంక్కి, మనం వెళ్ళింది. కానీ ఈ బ్యాంకులకన్నా ఎలా తెలుస్తుంది? రియల్ ఎస్టేట్ ఆఫీస్ కూడా ఫోన్లు వస్తాయి. రియల్ ఎస్టేట్ నుంచి. ఎందుకంటే బ్యాంకు నుంచి పోయినప్పుడు బ్యాంక్ లోన్ కొంటున్నాడంటే ఈశ్వర్ గారు బహుశా ఇంకా డబ్బులు ఉన్నాడే కదా, కాబట్టి బ్యాంక్ ఇచ్చిన సమాచారం రియల్ ఎస్టేట్ ఆఫీస్ వెళ్ళిపోయింది.
కాబట్టి చైతన్యకి ఇస్తే 10 కాలేజీలు ఫోన్ చేసినట్టు, బ్యాంకుకి ఇస్తే రియల్ ఎస్టేట్ వాడు ఫోన్ చేసినట్టు వస్తాయి. కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎస్ వెంకటరెడ్డి గారు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం అయిపోయి, వాలంటీర్ వ్యవస్థ అయితే పూర్తిగా లేదు, సచివాలయ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వాట్సాప్ తీసుకురావడం వల్ల రెండు రకాలుగా, అంటే ప్రజలకు ఒక రకంగా నష్టం చేస్తూనే ఇంకొక వైపు లాభం పొందే, రాజకీయంగా లాభం పొందే కుట్ర ఉందనుకుంటారా? ఇప్పుడు అది మీతో మాట్లాడుతూ ఏపీ వాట్సాప్ నెంబర్ దానికి సంబంధించి చేస్తే ఫస్ట్ మనం హాయ్ అని పెట్టంగానే వాళ్ళు దానికి సంబంధించి దీనిపైన డిబేట్ ఏంటి అన్నారు? మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్, మీ సౌకర్యమే మా ప్రాధాన్యం, ప్రజల చేతిలో ప్రభుత్వం చాలా రాశారు, దయచేసి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి అన్నారు. దాన్ని కొట్టంగానే మన దాంట్లో ఆరోగ్య సేవ ఎన్ని వచ్చినాయి అనగానే దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అయినా మనకు ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఓటీపీ వచ్చింది నాకు. ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేసి వెళ్తే చాలా ప్రాసెస్ అన్ని వస్తాయి అనమాట. అంటే మీ ఆధార్లన్నీ ఇచ్చేస్తున్నారు అయితే ఓటీపీలు. ఇదిగోండి సార్, ఇప్పుడు వాట్సాప్ కి ఇస్తున్నారు మీరు, గవర్నమెంట్ కాదు ఇస్తున్నది, ఓటీపీ వాట్సాప్ గవర్నెన్స్ కి. ఓకే, వెంకటరెడ్డికి ఇబ్బంది లేదు, ఆల్రెడీ ఆయన నెంబర్ అన్ని ఉంటాయి ప్రభుత్వం. ఓటీపీని ధృవీకరించండి. ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేయగానే దానికి సంబంధించి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే డైరెక్ట్గా ఎంటర్ చేయమని ఓటీపీ మనకు ఆల్రెడీ ఓటీపీ, అంటే మన ఓటీపీ మనకు వచ్చి అవతలాలకు ఓటీపీ ఇచ్చామంటే కదా, అదే ఇవ్వద్దని కదా మనం మనం చెప్పేది. అదైతే ఇప్పుడు మన ఓటీపీ నెంబర్ వస్తే దాంట్లో డైరెక్ట్గా మనం ఇప్పుడు రోజు కాల్స్ వస్తున్నది కదా, మీ ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి అని. అదే ఇంకేం చేయాలి సార్ దాన్ని? దీంట్లో అంటే ఇప్పుడు ఇక్కడే అర్థమైపోతుంది కదా, మనం ఏమన్నా సేవ్ ఎంచుకోవడానికి మన ఆధార్ కార్డు నెంబర్లతో వాళ్ళకి ఏం పని? మన ఆధార్ కార్డు నెంబరు డైరెక్ట్గా వాళ్ళ దాంట్లోకి యాప్లోకి వెళ్ళి మనం ఆధార్ నెంబర్లు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం అంటే మన ఆధార్ నెంబర్ కొడితే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కదా. అవును, మన ఆధార్ నెంబర్ కొడితే మన బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి కదా. అవును, ఒక ఆధార్కి సంబంధించి మొత్తం లింక్అప్ అయి ఉంటాయి కదా. ఎంటైర్ మనం క్రెడిట్ కార్డు బిల్లు, బ్యాంకు లోన్లు, మన భద్రతకు సంబంధించినటువంటి పూర్తిది మనకు దాంట్లో లింక్ అయ్యి, ఇంకా దాంట్లో మనం ఏమన్నా ఈ కడతాం కదా సరే, అంటే ఇది మన దీనికి సంబంధించి ఎల్ఐసీలు పాలసీలు ఏమైనా కడితే దాంట్లో నామినీల దగ్గర నుంచి ఎంత కట్టిన దగ్గర నుంచి మొత్తం ఒక ఆధార్ నెంబర్ విత్ ఓటీపీ సహా వాళ్ళు మొత్తం మనం ఎంట్రీ చేసి అక్కడికి ఎత్తంటే ఇంకా బయట ఎక్కడ లోకేష్ దగ్గరికి వెళ్తారు. సరే, ఎక్కడికి వెళ్ళిద్ది ఏంటంటే చెప్పారు కదా, ఎన్నికల అధికారం డైరెక్ట్గా పెట్టింది దానికి. ఇప్పుడు దీంట్లో మీరేమన్నా మెసేజ్లు పెడతారు కొంతమంది, ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు మాకు ఎప్పుడు పథకాలు వస్తాయని. అది పనిచేయదు. కాదు సార్, ఈ డేటా చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అడుగుతారు, దీనికి సంబంధించి మొత్తం మన డేటా తీసుకున్నాక ఇతను ఎవడు ఏందనేది పూర్తి డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడైతే ఏ విధంగా చేయాలి వాళ్ళ ట్రీట్మెంట్ అనే దానికోసం ఒక పకడ్బందీ ప్లాన్ తో ప్రభుత్వం ఏదో ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పి ఒక చేసేటటువంటి కార్యక్రమంలో మన డేటా అంతా ఈరోజు థర్డ్ పార్టీ చేతికి వెళ్తుంది. వెళ్ళటం ద్వారా మనం దీంట్లో రిజిస్టర్ అయ్యి ఎవరైతే అవుతారో వాళ్ళ భద్రతకు కూడా రేపొద్దున పెను ప్రమాదం ముంచి ఉంది. ఇదైతే క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. సో మీరు అన్న వాలంటీర్లకు సంబంధించి అన్నారు కదా, వాలంటీర్లకు ఇందాక కూడా క్లియర్ గా చెప్పాను సార్. వాలంటీర్లు మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ కానీ, అది బ్యాంక్ డీటెయిల్స్, మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ డీటెయిల్స్ కానీ అవి ఎక్కడ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. సో రెండోది వాళ్ళు అక్కడ ఉండి డైరెక్ట్ గా వాళ్ళ సమక్షంలోనే చేసుకుంటారు, డైరెక్ట్ గా ఎక్కడో ఎంట్రీ చేసుకునేటటువంటిది కూడా కాదు. సో ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఈ మా డేటా చౌర్యం అయిందని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఎక్కడా లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో, ఎందుకంటే డైరెక్ట్ గా ప్రభుత్వమే ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం డైరెక్ట్ గా వాళ్ళందరినీ పంపించింది. బట్ ఈ రోజు మీరు చేసేది ఏంది, డైరెక్ట్ గా ఒక ఆన్లైన్ సిస్టంలో ఎంట్రీ చేసేస్తాం వల్ల ఈ మన భద్రత అంటే డైరెక్ట్ వాట్సాప్ దానికి లింక్ అయిపోయి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మన భద్రత సుప్రీంకోర్టు 2017లో ఒక తీర్పు ఇచ్చింది, ప్రజల వ్యక్తిగత సమాచారం అనేది ఎవరు అదే చంద్రబాబు నాయుడు గారు కాదు సార్ ఇచ్చింది. కాదు ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ఇతర విభాగాలు, ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి తేవడం అనేది జరగకూడదు అని క్లియర్గా చెప్పింది. కానీ దీనిపైన మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు సుప్రీంకోర్టుకి కానీ ఇతర న్యాయపరమైన పోరాటం ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎంతవరకు సురక్షితమని, వాళ్ళు ఏదో డేటా చోరీ చేసేసారు, వాళ్ళు ఓట్లు తొలగించేశారు, అది ఇప్పుడే జరిగిందని కాదు. డేటా పరిరక్షణ, వ్యక్తిగత సమాచార పరిరక్షణ, ఓటీపీ ఎంటర్ చేసినాక ఆధార్ నిర్ధారించండి, ఇది అవసరం. తండ్రి ఆర్ భర్త పేరు, మతము, విద్యార్హత, వైవాహిక స్థితి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వీధి సంఖ్య, మళ్ళీ ఈ కూడా ఎంట్రీ చేస్తే మీరు అన్నటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు గవర్నమెంట్ నాకు ఒక ఆరోగ్య సేవ కావాలని అడిగాను సార్, దానికి సంబంధించినటువంటిది దానికి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఏం చేస్తారు వాళ్ళు? సో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాట్సాప్ ద్వారా సేవలు అందించాం. బట్ ఏంటి, సచివాలయాలకు సంబంధించి ఒక నెంబర్ ఇచ్చి
అక్కడ హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు ఏదన్నా సేవకు సంబంధించి అప్లై చేసి ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళ దగ్గర వాళ్ళ సచివాలయంలో అప్లై చేస్తే దాని స్టేటస్ ఎక్కడ ఉంది, అవును, అది ఆ స్టేటస్ ఎక్కడ ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉందా వస్తుందా లేదా, ఆ స్టేటస్ సంబంధించి చెబుతారు. అంతే తప్ప మనం ఎక్కడ వ్యక్తిగత వివరాలు దాంట్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి సమాచారం ఉండదు. జనరల్గా ఒక నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే ఎట్లా వాళ్ళు రిప్లై ఇస్తారు, సపోజ్ ఒక కన్సల్టెంట్కో ఇంకోటికో లేదంటే ఒక ఆఫీస్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్. సో ఆ సిస్టమ్ ఎవరికైనా నార్మల్గా ఇప్పుడు మనం హాయ్ అని మెసేజ్ పెట్టి ఇదిగో మాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత దాకా వచ్చింది అని కనుక్కునే సేవల వరకు ఉంది. అంటే దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అంతా డేటా అంతా ఈరోజు ఆల్రెడీ 2014-19 చేసిందే పేరు మార్చి మారిచ్చుడు రూపంలో ఇంకో పేరుతో ఇప్పుడు చేస్తున్నారు. మన సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఫోటోలు కొన్నిటికి సర్టిఫికేట్ కి ఫోటోలు కూడా ఉంటాయి. ఈ ఫోటోలు మార్ఫింగ్లు జరిగే ప్రమాదం కూడా ఉందనేది అంటున్నారు. సార్ ఇప్పుడు అంటే రేపు వేధింపుల కోసం ఇది ఒక్కసారి హ్యాక్ అయితే ఇంకేముంది సార్. ఇప్పుడు మీరు లోన్ ఇట్లాంటివి కూడా వాట్సాప్ కూడా హ్యాకింగ్ జరుగుతుందని వింటున్నాం ఈ మధ్య. ఎందుకు సార్ ఇప్పుడు మీకు లోన్ యాప్స్ ఉన్నాయి, ఆ లోన్ యాప్స్ సంబంధించి వాళ్ళు మన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే మన బంధువుల నెంబర్లు, సో మనకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళి అతను తీసుకున్న లోన్ కట్టకపోతే ఇతను మార్ఫింగ్ ఫోటోలు చేస్తూ లేదంటే ఇతని గురించి అందరికీ మిగిలిన వాళ్ళ బంధువులు అందరి కాంటాక్ట్ నెంబర్కి పంపించి ఎంతమంది సూసైడ్ చేసుకునే మన చోట్ల రోజు పత్రికల్లో లోన్ యాప్స్ వేధింపులకు వాళ్ళు తీసుకునేది 10,000 20,000 లోను తిరిగి చెల్లించకపోతే అతను వాళ్ళ భార్య ఫోటోల్ని ఏదైతే మార్ఫింగ్లు చేసి బంధువులకు పంపించేసి ఎటువంటి డేటా చోరీ జరిగి ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితులు మన రోజుకు ఎక్కడో చోట ఇన్సిడెంట్ చూస్తూనే ఉన్నాం కదా ఏదో జిల్లాలో. మరి అట్లాంటప్పుడు ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి మరి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి డేటా చౌర్యమే కదా. మన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కంటే ఇది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది కదా. ఏది డేటా ఎత్తుకెళ్ళడానికి దీనికి పనిచేస్తుంది కాదు సార్. సర్వీసెస్ ఏ సర్వీసెస్ కావాలన్నా సచివాలయ వ్యవస్థలో కూడా మీరు ప్రతి గ్రామానికో లేకపోతే ఆ సచివాలయం పెట్టినటువంటి పరిధిలో మీరు దాదాపు 550 సేవలు అందించారు. కాదు సార్, 547 సేవలు సచివాలయం, 547 సేవలు, 543 సేవలు, 543 సేవలు సచివాలయం ద్వారా మేము అందుబాటులో తీసుకొని వచ్చి డైరెక్ట్ గా వాలంటీర్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అది కూడా 2,000 జనాభాకి వచ్చి సచివాలయం. ఈ రోజు ఆ సచివాలయాలను కూడా తగ్గించేయాలని చెప్పి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయాల సంఖ్య కూడా తగ్గించేసి, సో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవలను దూరం చేసి, ఇప్పుడు వాట్సాప్ ద్వారా మేము సేవలు అందిస్తామంటే ఏడో దూరం చేసే ప్రక్రియ కదా వాళ్ళు. అసలు ముందు మనిషి ఉండి వచ్చి పని చేస్తేనే ప్రభుత్వంలో ఇక్కడ పనులు కావట్లేదు. మీకు ఫోన్లో మేము పనులు చేసేస్తామంటే రమ్మటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు వాళ్ళకి కనపడుతున్నారు సార్. వీళ్ళకి డైరెక్ట్ గా అధికారులు వచ్చి మనకి ఇక్కడ పని కామంటే ఇప్పుడు మీకు పెన్షన్ ఉంది సార్, పెన్షన్లు ఈ రోజు ఎక్కడ తీసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళి ఎక్కడో రోడ్డు మీదకి వస్తాడు ఆఫీసరు, లేదంటే ఆ రచ్చబండి దగ్గరకు వస్తాడు, లేదా వీళ్ళే కొన్ని చోట్ల అయితే వీళ్ళే ప్రభుత్వ కార్యాలయ దగ్గర సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కదా. అంతకుముందు వాలంటీర్లు ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా పెన్షన్ వెళ్ళి ఇంటికి ఇచ్చిన పరిస్థితి కదా. మరి వీళ్ళు ప్రభుత్వ సేవలు ఇంకే సేవ అందిస్తున్నారు? అసలు వీళ్ళు అందించిన సేవలు ఏం సార్? వీళ్ళు చేసిన పనే ఉంది అప్పటి వరకు. రైట్. ఎంతమంది పురుషోత్తం రెడ్డి గారు, ఎంతమంది వాట్సాప్ సేవలను వినియోగించుకోగలరు? ఈరోజు ఒక రైతు ఉన్నారు, రైతుకి అవసరమైనటువంటివి ఏదైనా ఉంటాయి, ఆయన వాట్సాప్ సేవలను వినియోగించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాడా? దాన్ని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో వాళ్ళ దగ్గరికి వాలంటీర్ వచ్చేవాడు, దగ్గరలోనే సచివాలయం ఉంది, వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేవాళ్ళు. ఈరోజు ఈ వాట్సాప్ని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో? దాని గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎలా చేయగలరు? వాట్సాప్లో వాళ్ళు ఆ సేవల్ని ఎలా పొందగలరు? ఇంకొకరి సహాయం తీసుకుంటే, మనం ఏటీఎం దగ్గర కార్డు ఉపయోగించడం రాని వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. మనం ఏటీఎం సెంటర్కి వెళ్తే కార్డు ఇచ్చేసి సార్ ఒకసారి డ్రా చేసేయండి సార్ అంటూ ఉంటారు. వాళ్ళు పిన్ నెంబర్ కూడా చెప్పేస్తూ ఉంటారు. మరి పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఇది వాట్సాప్కి వెళ్ళిపోతుంది, ఇంకెవరైనా సహాయం తీసుకుంటే వాళ్ళ చేతిలోకి కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ప్రభుత్వ ఆలోచనలు ప్రాధాన్యతలో ఒక తేడా వచ్చింది. ఇప్పుడు వాలంటీర్లకి సచివాలయ వ్యవస్థకి 2 ఉన్నాయి. ఒకటి, నిత్యం ప్రభుత్వంతో ముడిపడి ఉన్నటువంటి అధికారిక సమావేశం, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటామా, ఇంకోటి ఇట్లాంటి ఒక ఇది. రెండోది ఆర్థిక భరోసా, అంటే వివిధ రకాల సంక్షేమ పథకాల పేరుతో నేరుగా ప్రజలకు ఇవ్వడం. ఇక్కడ ప్రభుత్వ ప్రాధాన్యతలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం విషయంలో కుదించుకుంటున్నారు కదా. అవును, సంఖ్య కుదించడంతో పాటు పథకాలు కూడా కుదింపు స్టార్ట్ అయింది కదా. అన్ని పథకాలు లేవు, అది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. మనం గతంలో ఇచ్చిన పథకాలు లేవు కదా ఇప్పుడు. అదొక అంశం నాకు కనిపిస్తా ఉంది. రెండో పాయింట్ అయితే, మనకు వాలంటీర్లు వ్యవస్థ పైన
ఇంటింటికి సాయం చేయాల్సిన అవసరం పైన ఒక పెద్ద రచ్చ జరిగింది ఎలక్షన్ లో. కరెక్ట్. మీకు గుర్తుంటే వాలంటీర్ని వద్దని చెప్పి సేవల్లో ఎలక్షన్ లో అవును. కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత ఇవన్నీ ఆ తతంగంలో మనకు ఎక్స్పీరియన్స్ ఏంటి, మ్మ్. అన్ని పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ కన్నా, మ్మ్. వైసీపీ అయితే వాలంటీర్లు ఉండాలనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అవును. వాలంటీర్లు లేకుండా ఉండాల్సిన, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఆ సందర్భంలో మనకు గుర్తొచ్చిందా లేదా? మ్మ్. నేరుగా సచివాలయ వ్యవస్థ, ఆన్లైన్ వ్యవస్థ, ముఖ్యంగా వికలాంగులు, తర్వాత ముసలి వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి తీసుకోలేరు, మ్మ్. సచివాలయకి వెళ్తారు, ఇంటింటికే వెళ్ళాలి, ఏం సచివాలయ సిబ్బందితో పంపిస్తే ఏమైనా చర్చ నడిచింది. మ్మ్. సచివాలయ సిబ్బంది ఇంకోరు పక్కన పెడతాం. అవును. అంటే ఇంటింటికి కూడా కొన్ని పథకాలు కానీ కొన్ని అంశాలు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ సమాజంలో ఉందని ఆ సందర్భంగా మనకు గుర్తయింది. అవును. అది ముసలి వాళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అంధులు కావచ్చు, ఇలాంటి రకరకాల వాళ్ళకి వీళ్ళకి ఇంటికే పోవాలి. Yes. మరి దీన్ని ఎట్లా చేస్తాం? మ్మ్. దీన్ని వాట్సాప్ ద్వారా చేయలేం కదా. కాబట్టి వాట్సాప్ ఉన్నటువంటి పరిమితులు ఆ. ప్రభుత్వం గుర్తించాలి, రైట్. దాన్ని గుర్తించి చేసుకోవాలి. రెండోది ప్రాధాన్యతలు తేడా వచ్చింది కాబట్టి, అంటే వెయిట్, అంటే ప్రభుత్వం వాలంటీర్ సిస్టమ్ ద్వారా సచివాలయాల ద్వారా పని యొక్క ప్రాధాన్యత, ప్రభుత్వం యొక్క మోటివ్ మ్మ్. మారింది కదా కొంత. అవును. మారినప్పుడు కొంచెం తగ్గుతుంది కదా. కరెక్ట్. ఇది కూడా కొంత అడ్జస్ట్ కావడానికి ఏమైనా ఉపయోగపడుతుందో చూడాలి. రైట్. వెంకటరెడ్డి గారు, సచివాలయాలు, సచివాలయ ఉద్యోగులు, తర్వాత వాలంటీర్ వ్యవస్థ, పూర్తిగా ఇవి లేకపోయినా, ఈ వ్యవస్థ లేకపోయినా సర్వీసెస్ అందుతాయి అనేటటువంటిది ఒకటి ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి వాలంటీర్ లేకపోవడం మీరు తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థే పూర్తిగా కనుమరుగవుతుంది కదా. కాదు సార్, ఇప్పుడు వాలంటీర్ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు అనేది ఇప్పుడు 8 నెలలు ఈజీగా చూసారు. వాట్సాప్లో అయిపోతుంది కదా. ఏమైనా పని చేసేవాడికి వాట్సాప్, నిజంగా పని చేసేవాడికి అయితే అక్కడైనా అయింది, ఇక్కడైనా అయింది సార్. మ్మ్. మీరు పని చేసేవాడు కాకుండా షో చేస్తే మేము ఏదో ఆన్లైన్లో అన్ని పెట్టేసామంటే అసలు ఎంతమందికి వాట్సాప్లో దానికి సంబంధించి ఎన్ని ఎంట్రీ చేసి సేవలు అందించేటటువంటి వీటన్నిటికి ఎంట్రీ చేసి, ఇప్పుడు నేను అన్నాను వాళ్ళకి ఓటీపీ వస్తుంది నేను చూసుకొని ఇవన్నీ ఎంట్రీ చేసి టైప్ చేసేటటువంటిది పల్లెటూరులో ఎక్కడ ఉందో, ఎవరింట్లో ఉంటుంది? మీరు అన్నట్టుగా ఏదో వాళ్ళు ఫోన్ వస్తే మాట్లాడతారు, అంతే. ఆ ఫోన్ వస్తే మాట్లాడతారు. ఒక మామూలు ఈ ట్యాబ్ ఫోన్ లాంటి వాటి ఈ ఏదైతే 4G ఫోన్లు వాడినా కూడా సర్టిఫికేట్స్ కూడా వస్తాయి కదా. ఎవరికి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సర్టిఫికేట్ నిత్యం అవసరం ఉండే ఉంటుంది కదా. దాంట్లో ఇవన్నీ ఎంట్రీ చేసి పలానా సేవ ఎంచుకొని దానికన్నీ ఎంట్రీ చేసి కొట్టి ఆ డీటెయిల్స్ ఇచ్చేది. ఇప్పుడు మనకు ఆల్రెడీ మీకు ఇట్లాంటి వ్యక్తిగత సమాచారం ఎవరు అడిగినా ఇవ్వద్దని గవర్నమెంటే మనకు చెబుతుంది. అవును. మళ్ళీ గవర్నమెంటే మీ సమాచారం అంతా మాకు ఇమ్మని అంటుంది. ఇక్కడ ఆ. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మీ సమాచారాన్ని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి ఇవ్వద్దు, ఇట్లాంటి వాళ్ళు అడిగి ఓటీపీలు కానీ అన్నీ మీకు ఏమొచ్చినాయి, మన ఆధార్ కార్డుకి సంబంధించిన ఓటీపీ మనకు వస్తే మన ఓటీపీ అవతలకి ఎంట్రీ చేసి అప్లోడ్ చేస్తుంటే ఇంతకంటే ఏముంది సార్ ఇంక మన డేటాకి భద్రత? ఇప్పుడు ఈ వ్యవస్థలు ఉంటాయా ఉండవా ఇవి చెప్పండి. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ లేదు, తీసేశారు. ఈ సచివాలయ వ్యవస్థ, సచివాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 40,000 మంది కోత పెట్టేటటువంటి దానికి సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ బిగిన్ అయింది. మొన్న ఈ మధ్య కూడా మీకు పవన్ కళ్యాణ్ అన్నాడు, మీకు గుర్తుందో లేదు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య కూడా ఈ పంచాయతీలు ఉండగా ఈ సచివాలయ వ్యవస్థలు దేనికని కూడా మాట్లాడాడు. అంటే దానికి కూడా మంగళం వాంచడానికే తీసేయలేరు కదా, మొత్తం అది ప్రభుత్వ ఉద్యోగుల కింద ఆల్రెడీ అయిపోయారు కదా వాళ్ళు, అయిపోయినా కూడా తీసేయలేరు కాబట్టి వాళ్ళని వేరు చోట్లకు మార్చడానికి ఆ సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికే ఆల్రెడీ 40,000 మందిని, కొంతమంది ఏంటంటే వేరే ఉద్యోగాలు వచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో రాజీనామా చేసి అవి ఫిల్ చేయరు. ఈ ఉన్న వాళ్ళకి సంబంధించిన కూడా ఏదైతే మెల్లిగా కోత విధించేటటువంటి కార్యక్రమం, మెల్లిగా దాన్ని ఆ వ్యవస్థ నిర్వహణ చేసే కార్యక్రమానికి వాళ్ళు వేరే శాఖలు ఏదైతే ఉన్నాయో అంతకుముందు డిపార్ట్మెంట్లు, ఆ డిపార్ట్మెంట్లోకి పంపించే కార్యక్రమం చేస్తారు. సో ఇంకేముంటుంది సార్ ప్రభుత్వం, మీరే చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం నిజంగా సేవలు అందించాలంటే ఎక్కడ ఎలా అందించాలి? ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా అందించాలి. ఇప్పుడు మీకు వాళ్ళే చెబుతున్నారు మా దగ్గరికి ఇన్ని అర్జీలు పట్టుకొని వస్తున్నారని. అక్కడ మీరు లాజిక్ అబ్జర్వ్ చేశారా? తెలుగుదేశం కార్యాలయానికి అర్జీలు పట్టుకొని వెళ్తున్నారంట. ఏది రెవెన్యూ సమస్యలో, ఇంకో సమస్యలో, టీడీపీ ఆఫీస్. దానికి ఎందుకు వెళ్ళాలి? ప్రభుత్వం పని చేయట్లేదు కదా, వాళ్ళ ఆఫీసులకు పిలిపించుకుంటున్నారు అందరూ. ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంది, సచివాలయ వ్యవస్థ, పంచాయతీ సచివాలయం ఉంది, సచివాలయం ఉంది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఎంపీడీ ఆఫీసులు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. అక్కడికి వెళ్తా మాకు రోజు మంత్రులు పెట్టారు కదా తెలుగుదేశం ఆఫీసులో, 2 రోజుకో రోజు పెట్టారు కదా అన్న పురుషోత్తమ రెడ్డి అన్న, మంత్రులను పెట్టి వాళ్ళు అర్జీలు స్వీకరిస్తున్నారు అక్కడ తెలుగుదేశం ఆఫీసులో, తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో. మనమేమో కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడేమో డైరెక్ట్ గా నేరుగా ఇంటికి పంపించి మీకు ఏ సమస్య ఉందో అర్జీ తీసుకుంది, ఏది వాలంటీర్ల ద్వారా. గ్రామంలోనే సచివాలయం, అక్కడ 540 సేవలు అందుబాటులో, ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా అక్కడే అయినాయి. ఇప్పుడు వీళ్ళేంది, మీకు ఏ పని కావాలన్నా మీరు అర్జీ పెట్టుకొని తెలుగుదేశం ఆఫీస్కి రమ్మంటున్నారు. అది ఏంటంటే వెంకటరెడ్డి చెప్పినట్టు అదనం ఏంటంటే,
వాళ్ళు తెలుగుదేశం ఆఫీస్కి అప్లికేషన్ ఎందుకు ఇమ్మన్నారంటే పరిష్కరించాలనే ఉద్దేశం కన్నా, ఆ, ఇప్పుడు ఒక 100 మంది వస్తారు, వెంకటరెడ్డి భూములు ఆక్రమించుకున్నాడని కంప్లైంట్ చేస్తాడు. ఆ, వెంటనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తాడు, కాన్మూరు వెంకటరెడ్డి 5 ఏళ్ళు దుర్వినియోగం చేశారని. కానీ ఎంఆర్ఓ ఆ పని చేయలేడుగా. అవును. ఇప్పుడు అదే కంప్లైంట్లు ఎంఆర్ఓకి ఇచ్చారనుకోండి, ఆ, ఎంఆర్ఓ ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ లో వెంకటరెడ్డి అనే తెలుగు వైసీపీ నాయకుడు ఉమ్, అని చెప్పలేడు. మన ఆఫీస్ నుంచి చెప్పొచ్చు. వాళ్ళు ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ లో వైసీపీ వాళ్ళు లెక్కలు ఇట్లా చెప్పడానికి కోసం వాడుకున్నారు తప్ప ఇంకా మళ్ళీ ఇప్పుడు లేదండి. లేదు అది లేదు, అదే వ్యవస్థ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ప్రయత్నం అయిపోయింది కదా, అయిపోయింది. అయిపోయింది అది. రైట్, థ్యాంక్ యూ సార్. పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు, అలాగే వెంకటరెడ్డి గారు, మేయర్ శిరీష గారు తిరుపతి నుంచి పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.